హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మార్కెట్కి వెళ్ళి 2 కోడి తీసుకున్నాను. 2 కోడి కాల్చి 5 ముక్కలు చేసుకున్నాను. చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో తీసుకొచ్చి బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. మా అమ్మాయి అడిగింది కదా మమ్మీ చికెన్ ఫ్రై చేయమంటే అలా క్లీన్ చేస్తున్నాను. చూడండి క్లీన్ చేసుకుని ఇదిగోండి ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకుంటే మసాలా మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి. అందుకే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను, అలాగా చేయండి. ఇదిగోండి ఇలా ఘాటు చేసుకుని ఇదిగో ఇంట్లో మసాలా ఉంటే మసాలా వేసుకుంటున్నాను. చికెన్ మసాలా తీసుకున్నాను. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా, బయటికి వెళ్ళలేక ఇంట్లో కొంచెం మసాలా తయారు చేశాను. ఆ మసాలా కూడా వేసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేస్తున్నాను. తర్వాత కార్న్ఫ్లెక్స్ పౌడర్ ఉంటే 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఒక 4 స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఇస్తున్నానండి. తర్వాత ఒక నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇలా రసం మొత్తం చికెన్ లోపల వెళ్ళిపోవాలి. నేనైతే 1 నిమ్మకాయ ఇస్తున్నాను. ఇదిగోండి చూడండి నేను ఎలా చేస్తున్నానో అలాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా 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 బాగుంటాయండి. ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను, ఆ విధానంగా చేసుకోండి. ఇలా మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడే నేను 1 అవర్ మూత పెట్టి పక్కన పెడతానండి. ఇదిగోండి 1 అవర్ అయిపోయింది. అప్పుడు మూత తీసాను. చూడండి మసాలా మొత్తం దాని లోపల వెళ్ళిపోవాలి. ఇదిగోండి చికెన్కి ఈ ప్రకారంగా ఉండాలి. ఇదిగోండి ఆయిల్ వేడి అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కలు స్లోగా వదిలేయాలి. చూడండి ఇలాగ రెడ్గా తయారైపోతుంది. అప్పుడు మనం హాయిలో ముందు పెట్టాను కదా, ఇప్పుడు సిమ్లో పెట్టాలి. అప్పుడే లోపలే చక్కగా తయారవుతుంది. లేకపోతే పైనే రెడీ అయిపోతే లోపలే రెడీ అవ్వదు. ఇలా సిమ్లో పెట్టుకుంటే మంచిగా రెడీ అవుతుంది. బాగా క్రిస్పీగా అయినప్పుడు ఒక్కొక్కటి బయట తీయాలండి. సూపర్గా వచ్చిందండి. చూడండి మళ్ళీ సెకండ్ రౌండ్ వేస్తున్నాను. చూడండి ఇలా వేసుకోవాలి. స్లోగా వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి.
చూడండి మొత్తం ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా స్లోగా తీయాలి బయటికి, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కదా, అందుకే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి, కలర్ కూడా భలే వచ్చిందండి, చాలా చాలా బాగుంది. ఇంకా ఒక పీస్ ఉంది, అవి కూడా నిదానంగా తీసేస్తే ఫ్రై మొత్తం రెడీ అయిపోయింది. నా ఫ్రై మీకు నచ్చిందే అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటాకి మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.